జువ్వలదిన్నెలో బోట్ల మిస్సింగ్ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. నెల్లూరు కలెక్టరేట్ లో అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. 25 ఏళ్ల నుంచి తమిళనాడు మత్స్యకారుల వల్ల స్థానిక మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కోస్టల్లో నిఘా కోసం ఏర్పాటు చేసిన 18 బోట్లు రిపేర్లో ఉన్నాయని అన్నారు. జూన్ 15 లోపు ఆ బోట్లను అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని వైసీపీ ప్రయత్నిస్తోందని వారి మాటలు నమ్మొద్దన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. సిచ్యువేషన్లో ఆ తమిళనాడు బోర్డు రాకుండా ఆపడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ బోట్లన్నింటినీ కూడా ఈ 18 బోట్లు రిపేర్ చేయటమా లేకపోతే కొత్త బోట్లు తీసుకోవడం అనేది ముఖ్యమంత్రి గారితో మేము ఒక నివేదిక తయారు చేసుకుని వారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపు మళ్ళీ జూన్ 15 నుంచి బోట్లు మళ్ళీ ఫిషింగ్ వెళ్తాయి కాబట్టి అప్పటికి పూర్తి స్థాయిలో ఈ బోట్లన్నీ కూడా రెడీ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలి, కులాల మధ్యన చిచ్చు పెట్టాలి, గ్రామాల మధ్యన చిచ్చు పెట్టాలి, మతాల మధ్యన చిచ్చు పెట్టాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి అలాంటి నిజాయితీ లేనటువంటి ఆరోపణలకు ఎవరు కూడా నమ్మొద్దని కూడా ఈ సందర్భంగా తెలియదు.